గగన్ త్వరగా వెళ్ళు అని శారద చెప్తూ ఉండడంతో ఏమైందమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందిలే, నువ్వు ముందు త్వరగా డ్రైవ్ చేయి అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది. శరశ్చంద్ర, అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటే మీరా ఏడుస్తూ అన్నయ్య అన్నయ్య నేను చచ్చిపోతానన్నయ్య, ఆయన నాకు విడాకులు ఇస్తారంట అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఏంటి, కేపీ ఇంత మాట అన్నాడా, నీకు విడాకులు ఇస్తానని చెప్పాడా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. అవునన్నయ్య, ఇన్ని రోజులు ఆ శారదని మనసులో పెట్టుకుని నాతో కాపురం చేశాడు, ఇక నాకు విడాకులు ఇస్తానని చెప్పిన తర్వాత నేను బ్రతికి ఏం లాభం అన్నయ్య, అటువంటి నేను ఉండవలసిన అవసరం లేదు అని మీరా ఏడుస్తూ ఉంటే, చూడు మీరా, ఆ కేపీ ఆ శారదకి విడాకులు ఇస్తాడు, ఇన్ని రోజులు శారద కేపీ మనసులో ఉందని తెలిసే కదా నువ్వు కాపురం చేశావు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. చూడమ్మా, ఆ కేపీ శారదకి విడాకులు ఇస్తాడు, నీతోనే కాపురం చేస్తాడు, నేను నీకు మాట ఇస్తున్నాను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. మీ అన్నయ్య మీద నాకు నమ్మకం ఉంది కదా, నమ్మకం పెట్టుకో, మేము చేస్తాం కదా అని అపూర్వ అంటూ ఉంటుంది. అలాగే అన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమి ఇక కేపీ దగ్గరికి వచ్చి, మామయ్య మామయ్య, డ్యాన్స్ అకాడమీ పెట్టడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి మామయ్య, భరించేవాడు భర్త అంటారు, అమ్మ ఆస్తిని మొత్తం కూడా డ్యాన్స్ అకాడమీ కోసం ఉపయోగిస్తానని చెప్పినప్పుడు బావ మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు, అలాంటి భర్త ఎంతమందికి దొరుకుతాడు మామయ్య, బావ నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం మామయ్య, పెళ్ళైన తర్వాత మీ మనసులో వాళ్ళు ఎలా నాటుకుపోయారో మీరు త్యాగం చేశారు అని మీపై కోపగించుకోవడం కరెక్ట్ కాదు అని గగన్ బావకి నేను అర్థమయ్యేలా చెప్తాను మామయ్య, ఏంటి మామయ్య నేను ఇంత మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడడం లేదు అని భూమి కేపీ దగ్గరికి వచ్చి తడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కేపీ కుప్పకూలిపోయి నోట్లో నుండి రక్తం వస్తూ ఉండడంతో, మామయ్య మామయ్య ఏంటి రక్తం అని కింద పడిపోయిన పాయిజన్ బాటిల్ని తీసుకొని చూస్తూ ఉంటుంది. అయ్యో, విషం తాగేశారా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే జెర్రీతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. పాయిజన్ తాగేశారు అని భూమి చెప్పడంతో వెంటనే కేపీని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. చెర్రీ శరశ్చంద్ర కేపీని మోసుకొని బయటికి వచ్చే లోపల గగన్ శారద అక్కడికి వస్తారు. ఏమండి ఏమండి అని శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక కారులో పెడుతూ ఉంటే, రేయ్ గగన్ రారా అని శారద పిలుస్తూ ఉంటుంది. దాంతో గగన్ మారు మాట్లాడకుండా కేపీని కారులో కూర్చోబెడతాడు. అందరూ హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అంతగా మనమేం అడిగామమ్మాయి, పెళ్ళాన్ని వదిలేయమంటే ఇలా ప్రాణాలు వదిలేస్తున్నాడు అని గోరింటాకు అడగడంతో, అంటే శారదకి విడాకులు ఇవ్వమని అడగడం వల్లే కేపీ ఇలా ప్రాణాలు తీసుకోబోయాడా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. కేపీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో శరశ్చంద్ర వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శారద గగన్ వెనకాల వేరొక కారులో అక్కడికి వస్తారు. ఇక లోపలికి రావడంతో, ఆగు, నువ్వు కనుక ఒక్క అడుగు ముందుకు వేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని, అసలు నువ్వేం మందు పెట్టావో వీళ్ళందరినీ కూడా నీ వైపు తిప్పుకున్నావు అని మీరా అరుస్తూ ఉంటుంది. అమ్మ, హాస్పిటల్లో ఇప్పుడు గొడవ అవసరమా అని చెర్రీ అంటూ ఉంటాడు. అప్పుడు భూమి కూడా, అవునత్తయ్య, ఇప్పుడు హాస్పిటల్లో ఈ గొడవలన్నీ వద్దు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటుంది. అవును, మీరంతా ఈవిడ వైపే కదా, ఈవిడ మందు పెట్టి ఆవిడ వైపుకి తిప్పుకుంది కదా, నువ్వు కూడా ఈ ఇంటికే వెళ్ళిపోయేదానివే, అందుకే వీళ్ళ వైపే మాట్లాడతావు, ఇది జీవన్ మరణ సమస్య, ఇప్పుడే తేలిపోవాలి, నువ్వు ఏ మందు పెట్టావో చెప్పు, నేను కూడా వీళ్ళందరికీ పెడతాను, నా వైపు తిప్పుకుంటాను, ఆ మందుతోనే కదా నువ్వు వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకున్నావు అని మీరా నిలదీస్తూ ఉంటే, మీరా నీకేం కావాలో చెప్పు, మాట్లాడు అని శారద అంటూ ఉంటుంది. చిన్నమ్మ, మా అమ్మ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, చూడు గగన్, నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి, నీకు ఇవ్వాల్సిన గౌరవం నేను నీకు ఇస్తాను, కానీ ఈవిడ నాకు సవతి, అడిగి తేల్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది, మాట్లాడే హక్కు నాకు ఉంది అని మీరా అంటూ ఉంటే, మాట్లాడే హక్కు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని గగన్ అంటూ ఉంటాడు. బావా, అత్తయ్య, ప్లీజ్ మీరు గొడవ పడకండి అని భూమి సర్ది చెప్తూ ఉంటుంది. లేదు, అసలు నీలో ఉన్నది నాలో లేనిది ఏంటో చెప్పు, ఆయన ఎందుకు నీ వైపు చూస్తున్నాడో నాకు చెప్పు అని మీరా నిలదీస్తూ ఉంటుంది. అసలు నువ్వేం మాట్లాడవు, ఆయన ఎందుకు ఇలా చేసుకున్నాడు అని మీరా నిలదీస్తూ ఉంటే, అయ్యో మీరా, నేనేమీ మాట్లాడలేదు అని శారద ఏడుస్తూ ఉంటుంది. నువ్వు చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా, నువ్వు ఏదో అడిగావు, ఏం అడిగి ఉంటావంటే భూమి గగన్ల పెళ్లిలో దగ్గర ఉండి ఇద్దరం కలిసి పెళ్లి జరిపిద్దాము, మీరు కూడా పెళ్లిలో నా పక్కన కూర్చోవాలి అని అడిగి ఉంటావు, అందుకే
అందుకే నాకు విడాకులు ఇస్తాను అని చెప్పాడు. ఇదిగో ఇలా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అని ఇదంతా నీ వల్లే అని మీరా నిలదీస్తూ ఉంటుంది. దాంతో గగన్‌కి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. చూడు చిన్నమ్మ ఆపుతావా అని గగన్ అరుస్తూ ఉంటే, బావా వద్దు బావా గొడవ పడొద్దు అని భూమి అంటూ ఉంటుంది. చూడు భూమి, నేను గొడవ పడడం లేదు. అడుగుతున్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడనిస్తే ఈవిడ మాట్లాడుతున్నదే నిజమని ఎవరైనా అనుకుంటారు. అందుకే సమాధానం చెప్పాల్సిందే. చూడండి, ఆయన మా ఇంటి చుట్టూ తిరుగుతున్నది ఇదిగో మీ అందరి ముందు మేము అవమానపడేలా తల దించుకునేలా చెయ్యడానికే. మా మీద ఆయనకి ప్రేమే కనుక ఉంటే చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చి ఉండేవాడే కాదు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ పక్కన నిలబడమని చెప్పిందా? థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. మీ అందరి దయ వల్ల తండ్రి అన్న పదం అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నేను ఆయన్ని తండ్రిగా యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇక మా అమ్మ ఆయన్ని భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అందుకే మా అమ్మ ఆయన్ని విడాకులు అడిగింది అని గగన్ చెప్తూ ఉంటాడు. మీరా షాకింగ్గా వింటూ ఉంటుంది. విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. జస్ట్ లైక్ ఏ సైకోలా మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. విడాకులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అని గగన్ చెప్పడంతో ఇక చాలే ఆపు, మా ఆయన మీద నిందలు వేసింది చాలు అని మీరా అరుస్తూ ఉంటుంది. నన్ను విడాకులు ఇవ్వమని అడిగారంటే మీరు విడాకులు ఇస్తున్నారని ఇలా మార్చి చెప్తున్నారా అని మీరా అరుస్తూ ఉంటే, అంటే మీరు నమ్మటం లేదా? ఒక్క క్షణం ఆగండి అని గగన్ కార్ దగ్గరికి వెళ్ళి ఇక విడాకుల పేపర్స్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇవి మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడాకుల పేపర్స్. వీటి మీద సంతకం పెట్టమంటే పెట్టకుండా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. చూడండి, మీరైనా మీ ఆయన్ని ఒప్పించి విడాకులు ఇప్పించండి. మా అమ్మ ఎప్పుడో అడిగింది కానీ ఆయన సంతకం పెట్టడం లేదు. మీరైనా పెట్టించండి. ఇప్పుడే నేను మా అమ్మ చేత సంతకం చేయిస్తాను అని గగన్ అంటూ ఉంటాడు. అమ్మా పెట్టమ్మా, సంతకం పెట్టమ్మా అని గగన్ అంటే, రే గగన్ ఇప్పటికిప్పుడు అని శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నేను భూమి సంతోషంగా ఉండాలంటే నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే కదమ్మా. ఇప్పుడు నువ్వు సంతకం పెట్టాల్సిందే అమ్మా. వీళ్ళందరికీ నమ్మకం రావడం లేదంట. నువ్వు సంతకం పెట్టి నేను భూమి సంతోషంగా ఉండడం కోసమే అని వీళ్ళందరికీ నిరూపించమ్మా. చూడండి, నేను భూమిని పెళ్లి చేసుకున్న ఇంటి వాళ్ళుగా మాత్రమే మనం కలిసి ఉంటాము. ఇక ఎలాంటి సంబంధం కూడా ఉండదు. నువ్వు పెట్టమ్మా సంతకం అని పెన్ను చేతికి ఇచ్చి పెట్టమ్మా పెట్టు అని పెట్టిస్తూ ఉంటాడు. శారద సంతకం పెట్టబోతూ ఉంటే శరశ్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడికి రావడంతో, చెప్పండి డాక్టర్ ఎలా ఉంది ఆయనకి అని అడుగుతూ ఉంటారు. మా ప్రయత్నం మేము చాలా చేశాము. అతను ఎందుకు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేశాడో తెలియదు కానీ చాలా పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నారు. కాబట్టి ఇక మేమేమీ చెయ్యలేని పరిస్థితి. మేము చెయ్యాల్సిందంతా చేశాము. ఇక మీరు దేవుడిపై భారం వేయండి, ఆ దేవుడినే వేడుకోండి అని డాక్టర్ చేతులెత్తేస్తాడు. దాంతో శారద వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, నువ్వు రావడానికి వీల్లేదు అని శారద గగన్ని అక్కడే నిలబెట్టి మీరా వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు. ఏమండి ఏమండి లేవండి, చెర్రీ అంటే మీకు ఇష్టం కదండి, మేము లేకుండా మీరు ఉండలేరు కదండి, కళ్ళు తెరవండి అని. రే చెర్రీ నువ్వైనా మాట్లాడరా, పిలవరా అని ఏడుస్తూ ఉంటే, నాన్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నాన్న అని చెర్రీ చేతులు పట్టుకొని కేపీని పిలుస్తూ ఉంటాడు. గగన్ శారద గది బయటే ఉంటారు. ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.